కువైట్లో ఇంట్లో డ్రైవర్లకి ఏదో పని చెప్తారు. నేను సూపర్ మార్కెట్ పోయి 4 రకాల వస్తువులు అయితే తీసుకురమ్మన్నారు. సో ఈ 4 రకాల వస్తువులు ఏంటో మీకైతే చూపిస్తాను. లెట్స్ గో, వెళ్దామా? ఈ 4 రకాల వస్తువులు తీసుకునే ముందు ఇక్కడ ఏమేమి ఉంటాయి. సో ఈ సెక్షన్ అంతా కూల్ డ్రింక్స్, ఈ సెక్షన్ అంతా చాక్లెట్లు ఉంటాయి. ఇక ఈ తర్వాత సెక్షన్కి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి మొత్తం మసాలా పొడులు, కారం పొడి, ధనియాల పొడి, తెల్లవాయి పొడి, అన్ని రకాల పొడులు, ఒట్టిమిరపకాయలు, చిన్న కారం భారీగా ఉండేటువంటి చిన్న ఒట్టిమిరపకాయలు కూడా ఉంటాయి. ఈ సెక్షన్ అంతా. ఈ సెక్షన్ వచ్చేసి పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు అంటాం కదా, మొత్తం మసాలా పొడులు, ధనియాలు, తర్వాత వచ్చేసి మెంతులు, పొట్టిమిరప, కిష్మిష్, శనగపిండి, ఉలవలు, శనగలు, మినపలు. సో ఈ లైన్లో వచ్చేసి మొత్తం కురుకురే, మొత్తం లేస్ కంపెనీవి. ఈ పక్క వచ్చేసి సబ్బులు, షాంపూలు, తర్వాత వచ్చేసి గుడల సబ్బులు. సో నేను తీసుకోవాల్సిన అయితే వీటిని క్లినిక్స్ అంటారు, మనమైతే టిష్యూ పేపర్లు అంటారు క్లినిక్స్. ఇది జిబిన్ చీజ్, స్ప్రెడెడ్ చీజ్, ఇది కూడా తీసుకొని వెళ్ళాలి. సో ముందు తీసుకునే దానికంటే ఇదైతే బాగుంది. ఇంకా 2 రకాల వస్తువులు అయితే తీసుకున్నాను, ఎందుకో తేలేకపోయినాను. సో ఇక్కడి నుంచి ఇంకా మనం ఇంటికి వెళ్ళాలి. సో ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ దావలు ఎలా ఉంటాయి, రోడ్లు ఎలా ఉంటాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా ఉంటాయి, సో మనం ఏ పక్కన వెళ్ళాలి ఏమనేది మొత్తం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ చెప్తున్నాను. ఫస్ట్ వెనకైతే రివర్స్ మోడ్లో కొంచెం వెనక్కి అయితే వెళ్తున్నాను. సో ఇంకెందుకు వెళ్దాము. మన ఇక్కడంతా డ్రైవింగ్ మొత్తం రైట్ సైడ్ ఉంటుంది, అంటే స్టీరింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనం వెళ్ళేదంతా రైట్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, నేనైతే రైట్ సైడ్ వెళ్తున్నాను. ఇక్కడ మొత్తం అంతా ఆపోజిటే అండి డ్రైవింగ్. మనం వెళ్ళే దావాలు రూట్లు అన్నీ ఆపోజిటే. సో ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి. చూస్తారు కదా, అవన్నీ ఏంటంటో అనుకోవద్దండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఇక్కడ మొత్తం ఒక్కొక్కరికి అంత పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, మినిమం 3 అంతస్తులు. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ యూటర్న్, రైట్ యూటర్న్ తీసుకొని ఇక్కడ నుంచి మనం అయితే రైట్ అయితే యూటర్న్ తీసుకోవాలి. రైట్ యూటర్న్ తీసుకునేటప్పుడు యూటర్న్ చాలా జాగ్రత్త అండి. ఆ పక్కకి ఈ పక్కకు చూసుకుంటూ పోవాలి. సో ముందర బండి పాస్ అవుతుంది, స్లో చేసుకోవాలి. అతను స్పీడ్ బ్రేకర్ అయితే ఉంది. సో ఈ స్పీడ్ బ్రేకర్ ఎక్కించిన తర్వాత ఇక స్లోగా మూమెంట్ ఎక్కించుకుంటూ పోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి ఇండ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ స్పీడ్ పోయేదానికైతే లేదు. ఇక్కడ వచ్చేసి సిగ్నల్, ఇది రౌండ్ అబౌట్ అంటారు, అంటే దవార్ అంటారు, రౌండ్ అబౌట్ అంటారు. మనం అయితే సర్కిల్ అంటాం. ఈ సర్కిల్ నుంచి మనం రైట్ తీసుకొని వెళ్ళాలి. మామూలుగా అయితే మన ఇండియాలో ఆ సైడ్ అయితే వెళ్తారు, కానీ ఇక్కడైతే ఈ సైడ్ వెళ్ళాలి. సో ఇక్కడ ఓవర్టేక్ అనేది చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఓవర్టేక్ ఈ మొత్తం బిల్డింగ్లు ఒక్కొక్క ఇంటికి చాలా దూరం ఉంటుంది. అలాగే రోడ్లు కూడా చాలా వెడల్పు ఉంటాయి. ఆ పక్క వచ్చేటివి డబల్ వే, అంటే ఆ పక్క పోయేటివి ఏ పక్క పోయేటివి ఇచ్చేటివి మొత్తం అంతా సపరేట్గా వెళ్తాయి. కానీ ఇక్కడ రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి కాబట్టి కార్లు కూడా చాలా స్పీడ్గా వెళ్తుంటాయి. మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ డ్రైవ్ చేయాల్సి వస్తుంది. సో ఎక్కడ చూసినా మొత్తం ఖర్జూరపు చెట్లే ఇక్కడ దర్శనమిస్తాయి. వేరే చెట్లు ఏముండవు. చీకు చెట్లు, ఖర్జూరం చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి. నిన్ననే వాన పడింది కాబట్టి కొంచెం రోడ్ అయితే దబిడే అయిపోయింది. ఇడంతా వాన ఏటుకు దబిడే అయింది. సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు, కొంచెం అది వచ్చేసి చిన్న రోడ్లు. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డు కూడా ఇక్కడ వచ్చేసి 3 లైన్లు ఉంటాయి. 3 వెళ్ళొచ్చు ఒకటే లైన్లో. సో ఆ పక్కకు వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళేటివి ఉంటాయి. జస్ట్ ఇదంతా. ఇక్కడ కూడా స్పీడ్ బ్రేక్ ఉంది. చూడు వాడు ఎంత స్పీడ్ వెళ్తున్నాడో స్పీడ్ బ్రేకర్ కాడ నుంచి. నేనైతే స్లోగా వెళ్తున్నాను. అంత స్పీడ్ వెళ్తుంటారు, చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ కువైట్లో. ఎందుకంటే కార్లు చాలా స్పీడ్ వెళ్తాయి, అదే అక్కడ రోడ్లు విశాలంగా ఉంటాయి, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి. మినిమం చాలా స్పీడ్తో వెళ్తూ ఉంటారు. సో ఇదండి ఈరోజు నేను ఏదో మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయ్యింది, కామెంట్ అయ్యింది, షేర్ చేయండి. సో ఇంకా ఇండ్లు అయితే దగ్గరికి వచ్చింది. ఇక నేను ఈ వీడియోతో ముగిస్తున్నాను. ఇంకా నా నుంచి ఇంకా చాలా వీడియోలు అయితే వస్తాయి. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గంట అనేది ఉంటుంది కదా, ఆ గంటనైతే కొట్టండి. ఉంటానండి. అందరూ బాగుండాలండి.